పోతురాజు ఎలా జన్మించాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మందికి తెలియని ఒక అద్భుతమైన పురాణ రహస్యం ఇది. ఒకసారి శివపార్వతులు వనవాసానికి వెళ్ళినప్పుడు పార్వతీదేవికి దాహం వేస్తుంది. ఆమె ఒక సరస్సు నుండి 7 దోశల నీళ్లు తాగింది. ఆశ్చర్యకంగా ఆ క్షణంలో 7 అందమైన కన్యలు ఆమె గర్భం నుండి జన్మించారు. ఆశ్చర్యపోయిన పార్వతీదేవి శివుడిని ఇలా అడిగింది, స్వామి, వీళ్ళు ఎవరు? వీళ్ళని మనం తీసుకెళ్దామా అని అనడంతో శివుడు నవ్వుతూ, వీరిది స్వేచ్ఛతత్వం, మనం వీరిని ఇక్కడే వదిలేద్దామని అంటాడు. అప్పుడు పార్వతీదేవి వీరికి తోడు ఎవరు అని ప్రశ్నించడంతో శివుడు తన ఘనత నుండి శక్తివంతమైన వ్యక్తిని సృష్టించి అతనికి పోతురాజు అనే పేరు పెడతాడు. అప్పటి నుండి పోతురాజు ఆ 7 కన్యలకు అండగా నిలిచాడు. ఆ 7 పేర్లు ఏరవాణి, శివవాణి, కొండవాణి, ముద్దురాలు, జిక్కులమ్మ, కామవల్లి, సిరువాణి. ఈ పేర్లనే మనం ఎల్లమ్మ, పోచమ్మ, బంగారమ్మ, పెద్దమ్మ అని ఎన్నో రూపాలతో కొలుస్తున్నాం. కాలక్రతమైన మొత్తం 101 గ్రామ దేవతలకు ఏకైక తమ్ముడిగా ఈ పోతురాజు ఉన్నారు.